హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2024లో పంజాబీ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి మిస్టరీ థ్రిల్లర్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే నసీబ్ పురా. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో లాస్ట్ వీడియోకి వచ్చిన బెస్ట్ కామెంట్ ఏమిటో చూద్దాం. అండ్ ఈ కామెంట్ నేను పర్సనల్ గా సెలెక్ట్ చేసింది అయితే కాదు, సాఫ్ట్వేర్ ఆటోమేటిక్ గా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసిన బెస్ట్ కామెంట్ ని ర్యాండమ్ గా సెలెక్ట్ చేస్తుంది. సో కీప్ కామెంటింగ్. నెక్స్ట్ మీ కామెంటే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ లోనే నసీబ్ పురా అనే ఒక గ్రామాన్ని చూపించడం జరుగుతుంది. ఆ గ్రామంలో ఉన్న ఒక ఇంట్లో ఒక వ్యక్తి ఫేస్ కి మాస్క్ పెట్టుకుని ఒక పదునైన కత్తి తీసుకుని తన దగ్గరకు వచ్చినటువంటి ఒక చీటీని ఓపెన్ చేసి అందులో ఒక వ్యక్తి పేరు రాసి ఉండడంతో ఆ వ్యక్తిని చంపడానికి బయలుదేరి వెళుతూ ఉంటాడు. ఆ రోజు అర్ధరాత్రి సమయంలో ఒక వ్యక్తి పొలం దగ్గరికి వెళ్లి అక్కడ గండి కొడుతూ ఉండగా సరిగ్గా అదే సమయంలో ఈ మాస్క్ వేసుకున్న వ్యక్తి అక్కడికి వెళ్లి అతన్ని అతి కిరాతకంగా నరికి చంపేస్తాడు. అప్పుడు మూవీ టైటిల్ పడుతుంది. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ ఆ చుట్టుపక్కల చాలా గ్రామాలకి ఒకే ఒక్క పోలీస్ స్టేషన్ ఉండడంతో ఆ ఇన్స్పెక్టర్ ఎక్కడైతే హత్య జరిగిందో ఆ ప్లేస్ కి వచ్చి అక్కడ మొత్తం పరిశీలిస్తూ ఫోరెన్సిక్ వాళ్ళని కూడా అక్కడికి పిలిపించి ఏమైనా ఫింగర్ ప్రింట్స్ దొరుకుతాయేమో అని చెక్ చేయమని చెప్పి ఉంటాడు. ఆ వెంటనే ఇన్స్పెక్టర్ డెడ్ బాడీని బాగా పరిశీలిస్తూ ఉండగా ఆ డెడ్ బాడీ పాకెట్ లో ఒక పర్సు ఉంటుంది. దాంట్లో చాలా మనీ కూడా ఉంటుంది. అది చూసినటువంటి ఇన్స్పెక్టర్ ఆ అంతకుడు ఎవరో కానీ డబ్బుల కోసం హత్య చేసినట్లుగా లేడు, మరి ఎందుకు ఈ విధంగా హత్య చేశాడు అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇన్స్పెక్టర్ అసిస్టెంట్ వెంటనే ఇన్స్పెక్టర్ ని చూసి, ఈ ఊరు చాలా ప్రశాంతమైన ఊరు సార్, ఎప్పుడు ఈ విధంగా హత్యలు జరగలేదు, ఇప్పుడు ఫస్ట్ టైం హత్య జరిగింది అని అంటూ ఉంటాడు. దాంతో పోలీసులు వెంటనే చనిపోయిన వ్యక్తి కొడుకుని పిలిపించి, మీ నాన్నకి ఎవరైనా శత్రువులు ఉన్నారా, మీకు ఎవరి మీద అనుమానం ఉందా అని అడుగుతారు. దానికి చనిపోయిన వ్యక్తి కొడుకు మాట్లాడుతూ, మా నాన్నకి అసలు శత్రువులే ఉండరు, తను ఎవరితో కూడా గొడవ పడడు, అలాగే మాకు ఎవరి మీద కూడా డౌట్ లేదు అని అంటూ ఉంటాడు. సరిగ్గా అదే రోజు రాత్రి హంతకుడు ఇంతకు ముందు ఏ విధంగా హత్య చేశాడో సేమ్ అదే విధంగా మరొక వ్యక్తిని కూడా హత్య చేసి వెళ్లిపోతాడు. పోలీస్ ఇన్స్పెక్టర్ తన టీమ్ తో పాటు మర్డర్ జరిగినటువంటి ప్లేస్ దగ్గరికి వెళ్లి చెక్ చేసి సేమ్ మొదటి హత్య జరిగిన విధంగానే ఇది కూడా జరిగింది, అసలు ఎవరు ఈ విధంగా చేస్తున్నారు, సేమ్ ఒకేలాగా హత్యలు చేస్తున్నారు అంటే నెక్స్ట్ చేయబోయే హత్య కూడా ఈ విధంగా ఉంటుందేమో అని ఆశ్చర్యపడుతూ దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. దాంతో ఇన్స్పెక్టర్ వెంటనే గ్రామంలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఒక ప్లేస్ కి పిలిచి, గ్రామంలో హత్యలు జరుగుతున్నాయి, మీరందరూ కూడా గుంపులు గుంపులుగా జాగ్రత్తగా ఉండండి అని అంటూ ఉంటాడు. ఆ తర్వాత గ్రామంలో అనుమానం ఉన్న వాళ్ళందరినీ కూడా ఎంక్వైరీ చేస్తూ ఉండగా ఒక వ్యక్తి మాత్రం పోలీసుల్ని చూసి చాలా భయపడిపోతూ ఉంటాడు. దాంతో ఆ వ్యక్తిని విచారించగా అతను ఏదో పోలీసులకు ఇన్ఫార్మ్ చేయడంతో పోలీసులు వెంటనే ఒక ఇంటి దగ్గరికి వెళ్లి డోర్ ని కొడుతూ ఉంటారు. కానీ లోపల నుంచి ఎవ్వరూ తీయరు. అయితే పోలీసులు లోపలికి వెళ్ళగా కొంతసేపటి తర్వాత పోలీసులే లోపలికి వెళ్ళగా లోపల ఉన్న వ్యక్తి బయట ఎవరో డోరు కొడుతున్న విషయాన్ని కూడా పట్టించుకోకుండా ఫుల్లుగా మందు తాగుతూ ఉంటాడు. అతని పక్కనే ఒక పదునైన కత్తి కూడా ఉంటుంది. దాంతో ఆ కత్తి మీద ఫింగర్ ప్రింట్స్ ఏమైనా ఉంటాయేమో అని దాన్ని కూడా వెంటనే తీసుకుని ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సెండ్ చేస్తాడు. ఆ వెంటనే పోలీసులు అక్కడ మందు కొడుతున్నటువంటి ఆ వ్యక్తిని స్టేషన్ కి తీసుకుని వచ్చి చాలా తీవ్రంగా కొట్టి ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. అసలు ఈ వ్యక్తిని ఎందుకు అరెస్ట్ చేసి ఉంటాడు అంటే, ఇంతకు ముందు పోలీసుల్ని చూసి ఒక వ్యక్తి భయపడుతూ ఉన్నాడు కదా, ఆ వ్యక్తి పోలీసులకి మొదట హత్య జరిగిన రోజు రాత్రి ఈ వ్యక్తి ఎక్కడికో వెళ్లి ఇంటికి వస్తూ ఉన్నాడు, ఆ సమయంలో ఇతని దగ్గర ఒక కత్తి కూడా నేను చూశాను అని చెప్పి ఉంటాడు. అందుకే పోలీసులు ఈ వ్యక్తిని స్టేషన్కి తీసుకుని వచ్చి కొట్టి మరీ ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. ఆ సమయంలోనే ఇన్స్పెక్టర్ ఆ వ్యక్తిని చూసి, ఆ 2 హత్యలు నువ్వు ఎందుకు చేశావు అని అడుగుతూ ఉంటాడు. దానికి ఆ వ్యక్తి మాట్లాడుతూ, సార్ ఆ రోజు రాత్రిపూట నేను బయటికి వెళ్లిన మాట వాస్తవమే, కానీ నేను ఎవరిని చంపడానికి వెళ్ళలేదు, నాకు కొంచెం గంజాయి అవసరం ఉండి నాకు తెలిసిన వ్యక్తి దగ్గరికి వెళ్ళాను, అలాగే నా దగ్గర ఉన్న కత్తి నా సేఫ్టీ కోసం మాత్రమే ఉంచుకున్నాను, నేను ఎవరిని చంపలేదు అని అంటాడు. దాంతో ఆ వ్యక్తి దగ్గర ఉన్నటువంటి కత్తిని తీసుకుని ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ కి పంపించి ఆ వ్యక్తిని ఇంకా ఎక్కువ కొడుతూ ఏమైనా నిజాలు బయటకు వస్తాయేమో అని పోలీసులు ఇంకా ప్రయత్నిస్తూ ఉంటారు. ఇది మొత్తం విన్నటువంటి ఇన్స్పెక్టర్ మరి ఇతను చేయకపోతే ఎవరు ఈ హత్యలు చేస్తున్నారు అని ఆలోచిస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ గ్రామంలో ఉన్న ప్రజలందరినీ కూడా ఒక ప్లేస్ దగ్గర గ్యాదర్ చేసి వాళ్ళతో మాట్లాడుతూ, మేము మీ అందరికీ కూడా ప్రొటెక్షన్ ఇవ్వడం చాలా కష్టం, సో మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, అలాగే మీకు ఎవరి మీదైనా అనుమానం ఉంటే మాకు వెంటనే ఇన్ఫార్మ్ చేయాలి అని అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఒక వ్యక్తి లేచి నిలబడి ఆ ఇన్స్పెక్టర్ ని చూసి మాట్లాడుతూ, సార్ 20 సంవత్సరాల క్రితం సరిగ్గా ఇదే విధంగా ఈ ఊర్లో ఒక హత్య జరిగింది అని
అంటాడు. ఇన్స్పెక్టర్ వెంటనే ఆ గ్రామ సర్పంచ్ని చూసి 20 సంవత్సరాల క్రితం ఏం జరిగింది అని అడుగుతాడు. సర్పంచ్ వెంటనే ఇన్స్పెక్టర్ ని చూసి 20 సంవత్సరాల క్రితం ఈ ఊర్లో ఒక వ్యక్తిని ఇదే విధంగా గొడ్డలతో నరికి చంపేశారు సార్. అతని పేరు సోబిక్. ఈ సోబిక్ కేసును పోలీసులు కూడా ఎంక్వైరీ చేశారు, కానీ ఆ సోబిక్ ని ఎవరు చంపారు అన్న విషయం మాత్రం కనిపెట్టలేకపోయారు అని అంటాడు. దాంతో ఇన్స్పెక్టర్ వెంటనే గ్రామ సర్పంచ్ని చూసి ఆ సోబిక్ ఎవరైనా బంధువులు ఉన్నారా అని అడుగుతాడు. అప్పుడు ప్రెసిడెంట్ మాట్లాడుతూ, సార్ ఆ సోబిక్ ఒకరిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆమె ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ప్రసవించే సమయంలో హాస్పిటల్ కి తీసుకుని వెళ్లే సమయంలోనే ప్రసవించి ఆమె చనిపోయింది. తన భార్య చనిపోయిన తర్వాత సోబిక్ ఆ బాబుకి టెస్లీ అని పేరు పెట్టాడు. ఆ టెస్లీకి 8 సంవత్సరాల వయసు వచ్చిన సమయంలో తన నానైనటువంటి సోబిక్ ని ఎవరో ఈ విధంగా గొడ్డలతో నరికి చంపేశారు అని అంటాడు. ఇన్స్పెక్టర్ వెంటనే ఆ సర్పంచ్ని చూసి, మరి ఇప్పుడు ఆ టెస్లీ ఎక్కడ ఉన్నాడు అని అంటూ ఉండగా, సరిగ్గా అదే సమయంలో ఆ ఊర్లో ఒక వ్యక్తి చనిపోయి ఉండడంతో ఆ డెడ్ బాడీని తీసుకుని వెళుతూ ఉండగా శవం ముందు ఒక వ్యక్తి డాన్స్ చేస్తూ ఉంటాడు. సర్పంచ్ వెంటనే ఇన్స్పెక్టర్ కి అక్కడ డాన్స్ చేస్తున్న వ్యక్తిని చూపించి, అతనే సార్ టెస్లీ అని ఇప్పుడు చాలా మెంటల్ గా డిస్టర్బ్ అయ్యి ఒక మానసిక వికలాంగుల్లాగా తయారై ఉన్నాడు. తనకి ఈ ఊర్లోని వాళ్లే భోజనం కూడా పెడుతూ ఉంటారు. అదే సమయంలో శవం ముందు డాన్స్ చేస్తున్నటువంటి టెస్లీకి ఒక వ్యక్తి పండు ఇవ్వడంతో ఆ పండుని తీసుకున్న టెస్లీ చాలా డాన్స్ చేస్తూ వెళుతూ అక్కడ ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ని చూసి అతని దగ్గరికి వెళ్ళి పండు తింటావా అని అంటాడు. ఇన్స్పెక్టర్ నాకు వద్దు అని చెప్పడంతో సరే అయితే నేనే తింటాను అంటూ ఆ శవం ముందు డాన్స్ చేస్తూ అక్కడి నుంచి ముందుకు వెళ్ళిపోతాడు. అప్పుడు సర్పంచ్ వెంటనే ఇన్స్పెక్టర్ని చూసి, ఆ మానసిక వికలాంగుడు హత్యలు చేస్తున్నాడు అంటే నాకు నమ్మకంగా లేదు అని అంటూ ఉంటాడు. కొంతసేపటి తర్వాత ఫోరెన్సిక్ టీంలో పనిచేస్తున్నటువంటి ఒక అమ్మాయి ఇన్స్పెక్టర్ని పిలిచి, మీరిచ్చిన కత్తి మీద ఎటువంటి ఫింగర్ ప్రింట్స్ లేవు, అయినా ఆ కత్తితో హత్య చేయలేదు, ఆ కిల్లర్ ఏదో ఒక క్రాస్ లాంటి ఆయుధంతో చంపినట్లుగా ఉన్నాడు అని అంటుంది. వచ్చేస్తే ఆ రోజు రాత్రి సమయంలో ఆ ఊర్లో ఉన్న ఒక వ్యక్తి బైక్ మీద అడవి మార్గంలో వస్తూ ఉంటాడు. కొంత దూరం వచ్చిన తర్వాత బైక్ చెడిపోవడంతో ఆ బైక్ ని రిపేర్ చేస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో మొదట్లో చూపించినటువంటి ఆ మాస్క్ వేసుకున్న వ్యక్తి అక్కడికి వచ్చి, గొడ్డలతో ఇంతకు ముందు 2 హత్యలు ఎలా చేశాడో సేమ్ అదే విధంగా ఈ వ్యక్తిని కూడా నరికి చంపేసి, మనకు మూవీ స్టార్టింగ్ లో ఈ మాస్క్ వేసుకున్న వ్యక్తి ఒక ఇంట్లో ఉన్నాడు కదా, ఆ ఇంట్లోకి వెళ్లి అక్కడ మాస్క్ ని తీయబోతూ ఉంటాడు. అక్కడతో ఈ సీన్ కట్ అవుతుంది. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ గ్రామ ప్రజలు మరియు పోలీస్ ఇన్స్పెక్టర్ కూడా ఎక్కడైతే హత్య జరిగిందో అక్కడికి వచ్చి విచారిస్తూ ఉండగా, అక్కడ ఉన్న బైక్ టైర్ లో ఒక దారం ఉంటుంది. ఆ దారాన్ని చూసిన ఇన్స్పెక్టర్ ఈ దారాన్ని ఎక్కడో చూసినట్లుగా ఉన్నాము అని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అప్పుడే తనకి ఇంతకుముందు టెస్లీ ఆ ఇన్స్పెక్టర్ దగ్గరికి వచ్చి పండు తింటావా అని అడిగిన సమయంలో అతని చేతికి కూడా ఇలాంటి దారమే ఉంది కదా అని గుర్తు చేసుకుంటాడు. అది గుర్తు చేసుకున్నటువంటి ఇన్స్పెక్టర్ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ హత్యలకి మరియు ఆ టెస్లీకి ఏదైనా సంబంధం ఉందా అని ఆలోచిస్తూ ఉంటాడు. దాంతో ఇన్స్పెక్టర్ వెంటనే ఇదే విషయాన్ని గ్రామ ప్రజలు మరియు గ్రామ సర్పంచ్కి చెప్పడంతో గ్రామ సర్పంచ్ వెంటనే ఆ ఇన్స్పెక్టర్ని చూసి, సార్ ఆ టెస్లీ ఒక అమాయకుడు, వాడికి ఇలాంటి హత్యలు చేసే ధైర్యం లేదు అని గ్రామ సర్పంచ్తో పాటు గ్రామ ప్రజలందరూ కూడా అంటూ ఉంటారు. మరోపక్క టెస్లీ ఒక ప్లేస్ లో కూర్చుని తన గతాన్ని గుర్తు చేసుకుని చాలా బాధపడుతూ ఉంటాడు. ఎందుకంటే టెస్లీకి 8 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే తన నాన్న చనిపోవడంతో గ్రామ ప్రజలు మరియు ఆ టెస్లీ బంధువులందరూ కూడా టెస్లీ ఫాదర్ అయినటువంటి సోబిక్ కి సాంప్రదాయబద్ధంగా అంత్యక్రియలను నిర్వహించి అక్కడి నుంచి వెళుతూ ఆ టెస్లీ చేతిలో కొంత డబ్బులు పెట్టి వెళ్లిపోతూ ఉంటారు. నిజానికి ఆ చిన్నతనంలో టెస్లీ చాలా ఆరోగ్యంగానే ఉండి ఉంటాడు, కానీ తన నాన్న చనిపోయినప్పటి నుంచి కూడా చాలా మనోవేదనని అనుభవించి అప్పటి నుంచి ఒక మానసిక వికలాంగుల్లాగా మారిపోయి ఉంటాడు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ ఇన్స్పెక్టర్ ఆ గ్రామ సర్పంచ్ దగ్గరికి వచ్చి మాట్లాడుతూ, 20 సంవత్సరాల క్రితం సోబిక్ హత్య జరిగింది కదా, ఆ హత్య ఇన్వెస్టిగేషన్ సమయంలో పోలీసులు ఒక 5 మందిని విచారించారు. ఆ 5 మందిలో ఉన్న వాళ్ళు 3 ప్రజెంట్ చనిపోయారు, మిగిలిన 2 నువ్వు మరియు మహేష్. నెక్స్ట్ టార్గెట్ మీ ఇద్దరిలో ఎవరో ఒకరు అయి ఉండవచ్చు, మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని అంటాడు. ఆ మాటలు విన్న ప్రెసిడెంట్ చాలా కంగారు పడుతూ భయపడుతూ ఉంటాడు. కట్ చేస్తే మరోపక్క మహేష్ కిరాణా షాప్ రన్ చేస్తూ ఉండగా అక్కడికి టెస్లీ వచ్చి వెయిట్ చూసే రాయితో ఆ మహేష్ తల మీద కొట్టి ఇంతకుముందు ఏ విధంగా అయితే చంపాడో అదే విధంగా ఈ మహేష్ ని కూడా నరికి చంపేసి వెళ్లిపోతాడు. అంటే ఇక్కడ మనకు తెలిసేది ఏమిటి అంటే ఈ హత్యలన్నీ కూడా టెస్లీనే చేస్తున్నాడు అని తెలుస్తుంది. కానీ ఈ విషయం పోలీసులకి మరి ఎవరికీ తెలియకుండా ఉంటుంది. ఆ తర్వాత పోలీసులు వెంటనే అక్కడికి వచ్చి ఎక్కడైతే హత్య జరిగిందో ఆ ప్లేస్ మొత్తాన్ని కూడా పరిశీలిస్తూ అక్కడ వెయిట్ చూసే రాయిని చూసి ఖచ్చితంగా ఈ రాయి మీద ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి అని ఆ రాయిని వెంటనే ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ కి పంపిస్తాడు. అక్కడికి వచ్చినటువంటి సర్పంచ్ వెంటనే ఇన్స్పెక్టర్ ని చూసి, అంటే మీరు చెప్పినట్లుగానే జరిగింది, అంటే నెక్స్ట్ టార్గెట్ నేనే కావచ్చేమో అని చాలా భయపడుతూ ఉంటాడు.
ఆ రోజు రాత్రి గ్రామ సర్పంచ్ నిద్రపోతూ ఉండగా అక్కడికి ఆ టెస్లీ వచ్చి ఇంతకుముందు ఏ విధంగా హత్యలు చేశాడో అదే విధంగా గొడ్డలతో ఆ సర్పంచ్ని కూడా నరికి చంపేస్తాడు. సరిగ్గా అదే సమయంలో ఆ సర్పంచ్ ఉలిక్కిపడి నిద్రలేస్తాడు. అంటే ఇదంతా కూడా ఆ సర్పంచ్ కలగని ఉంటాడు. అయితే ఆ సర్పంచ్ మాత్రం ఇది కల అయినప్పటికీ ఖచ్చితంగా ఆ టెస్లీ నన్ను చంపడానికి వస్తాడు అని చాలా భయపడిపోతూ ఉంటాడు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ ఇన్స్పెక్టర్కి 20 సంవత్సరాల క్రితం చనిపోయినటువంటి ఆ సోబిక్ గ్రామ సర్పంచ్ ఇంట్లోనే పనిచేశాడు అన్న విషయం తెలుస్తుంది. దాంతో ఈ విషయం గురించి మాట్లాడడానికి ఇన్స్పెక్టర్ గ్రామ సర్పంచ్ ఇంటి దగ్గరికి రాగా అక్కడ సర్పంచ్ ఉండడు కానీ సర్పంచ్ వైఫ్ అయినటువంటి మృదుల ఉంటుంది. ఇన్స్పెక్టర్ వెంటనే ఆ మృదులాని చూసి సర్పంచ్కి సోబిక్ చనిపోవడానికి ముందు గొడవ జరిగిందంట కదా, అది కూడా నీ వల్లే జరిగిందని గ్రామంలోని ప్రజలందరూ చెప్పారు. అసలు ఆ రోజు రాత్రి ఏం జరిగిందో చెప్పు అని అడగడంతో అప్పుడు ఆ మృదుల 20 సంవత్సరాల క్రితం ఏం జరిగిందో చెప్పడం మొదలు పెడుతుంది. నిజానికి ఈ గ్రామ సర్పంచ్ కి నలుగురు ఫ్రెండ్స్ ఉంటారు. ఒకరోజు గ్రామ సర్పంచ్ తన నలుగురు ఫ్రెండ్స్ తో కలిసి ఫుల్ గా మందు తాగుతూ ఉంటాడు. అయితే ఆ సర్పంచ్ ఇంట్లో సోబిక్ ఎప్పటి నుంచో పనిచేస్తూ ఉండడంతో ఇంట్లోని వాళ్ళందరితో కూడా చాలా మంచిగా మాట్లాడుతూ ఉంటాడు. ఆ సమయంలో కూడా సోబిక్ వంటగదిలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ వైఫ్ అయినటువంటి మృదులతో చాలా మంచిగా మాట్లాడుతూ ఉంటాడు. అదే సమయంలో సర్పంచ్ ఫ్రెండ్ ఒకడు కిచెన్ లోకి వెళ్ళి అక్కడ వాటర్ తీసుకుంటూ అక్కడ వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా తను వెంటనే సర్పంచ్ దగ్గరికి వెళ్లి కిచెన్ లో నీ వైఫ్ పనివాడితో రొమాన్స్ చేస్తుంది అన్నట్లుగా అబద్ధాలు చెప్తాడు. దాంతో సర్పంచ్ వెంటనే కిచెన్ లోకి వెళ్ళగా ఆ సమయంలో కూడా ఎప్పటిలాగే సోబిక్ మరియు ఆ మృదుల ఇద్దరు కూడా చాలా మంచిగా మాట్లాడుతూ ఉంటారు. అయితే ఈ సర్పంచ్ మాత్రం నా వైఫ్ తోనే మాట్లాడతావా అంటూ ఆ సోబిక్ ని చాలా తీవ్రంగా కొడుతూ ఉంటాడు. సర్పంచ్ ఫ్రెండ్స్ వెంటనే సర్పంచ్ ని చూసి నువ్వు ఇప్పుడు వాడిని కొట్టొద్దు, అయినా ఈ విషయం బయటికి తెలిస్తే నీ పొరువే పోతుంది అని అంటారు. దాంతో ఆ సర్పంచ్ వెంటనే సోబిక్ ని చాలా తీవ్రంగా కొట్టి రేపటి నుంచి నువ్వు పనిలోకి రావద్దు, అలా వచ్చావంటే నిన్ను చంపేస్తాను అని వార్నింగ్ ఇచ్చి సోబిక్ ని అక్కడి నుంచి పంపించేస్తాడు. అలా జరిగిందంతా కూడా ఆ మృదుల ఇన్స్పెక్టర్ కి వివరిస్తుంది. ఇదంతా కూడా ప్రజలు చూసి ఇదే విషయాన్ని ఆ ఇన్స్పెక్టర్ కూడా చెప్పి ఉంటారు. అదే సమయంలో ఆ ఊర్లో ఉన్నటువంటి పుజారా అనే ఒక కుర్రవాడు ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్ళి సార్ నేను పోలీస్ అవ్వాలనుకుంటున్నాను అని అంటాడు. ఆ మాటలు విన్న ఇన్స్పెక్టర్ వెంటనే పుజారాని చూసి నువ్వు పోలీస్ అవ్వడానికి నేను అన్ని విధాలుగా నీకు సహాయం చేస్తాను, కానీ నువ్వు దానికి బదులుగా ఒక సహాయం చెయ్యాలి. నువ్వు ఇప్పటి నుంచి ఈ ఊర్లో తిరుగుతూ అనుమానాస్పదంగా ఎవరు కనిపించినా నాకు ఇన్ఫార్మ్ చేస్తూ ఉండు అని అంటాడు. దానికి ఆ పుజారా కూడా ఓకే చెప్పి వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మరో పక్క టెస్లీ నాకు చాలా ఆకలిగా ఉంది అని ఒక ఇంటి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు. ఆ ఇంట్లో ఉన్న అవ్వ చపాతీలు చేస్తూ వెంటనే ఆ టెస్లీకి చపాతీలని తీసుకుని వస్తూ ఉంటుంది. ఆ సమయంలో టెస్లీ ఆ ఇంట్లో ఉన్నటువంటి ఒక ఫోటోని చూస్తాడు. ఆ ఫోటోలో ఉన్నది మరి ఎవరో కాదు, ఈ టెస్లీ మొట్టమొదటిసారిగా పొలంలో ఉన్న ఒక వ్యక్తిని చంపేశాడు కదా, ఆ వ్యక్తి ఫోటోని అక్కడ ఉంటుంది. దాన్ని చూసినటువంటి టెస్లీకి ఆ వ్యక్తిని తనే చంపాను అని గుర్తు ఉంటుంది, కానీ ఎందుకు చంపాడో ఆ విషయం మాత్రం తనకు గుర్తు లేకుండా ఉంటుంది. అదే సమయంలో అవ్వ చపాతి తీసుకుని రాగా టెస్లీ నాకు వద్దు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరోపక్క ఒక మహిళ ఫేస్ కనిపించకుండా క్లాత్ చుట్టుకుని వెళుతూ ఉండగా అది చూసినటువంటి పుజారా ఆమెనే ఫాలో అయ్యి వెళుతూ ఉంటాడు. ఆమె కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆమె దగ్గరికి ఒక మగ మనిషి కూడా ఫేస్ కనిపించకుండా క్లాత్ చుట్టుకుని వచ్చి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇదంతా కూడా పుజారా దొంగచాటుగా చూస్తూ ఉంటాడు. అయితే కొంతసేపటికి వాళ్ళిద్దరూ కూడా సడన్ గా పుజారాకి కనిపించకుండా అక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోతారు. మరోపక్క 20 సంవత్సరాల క్రితం ఈ శోభన్ హత్య కేసుని విచారించినటువంటి పోలీస్ డీటెయిల్స్ తెలియడంతో ఇన్స్పెక్టర్ వెంటనే అతని దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ సార్ మీరు ఆ శోభన్ హత్య కేసులో ఈ 5 మందిని ఎందుకు మీరు ఎంక్వైరీ చేశారు అని అడుగుతాడు. దానికి ఆ పోలీస్ ఆఫీసర్ మాట్లాడుతూ నిజానికి అప్పుడు ఊర్లో ఒక జాతర జరిగింది, ఆ జాతరలో అందరూ ఉండారు, కానీ సర్పంచ్ మరియు తన ఫ్రెండ్స్ మాత్రం ఎక్కడా కనిపించలేదు. అందుకే నాకు ఈ 5 మంది ఆ శోభన్ ని చంపి ఉంటారేమో అన్న అనుమానంతో ఈ 5 మందిని కూడా ఎంక్వైరీ చేశాను అని అంటాడు. ఆ మాటలు విన్న ఇన్స్పెక్టర్ 20 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఆ శోభిన్ హత్యకి ఇప్పుడు జరుగుతున్న ఈ హత్యలకి ఏదైనా సంబంధం ఉందో వెతుకుతున్నాను సార్, ఖచ్చితంగా త్వరలోనే ఈ కేసుని సాల్వ్ చేస్తాను అని చెప్పి ఇన్స్పెక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అదే సమయంలో ఇన్స్పెక్టర్ కి ఫోరెన్సిక్ ల్యాబ్ లో పనిచేస్తున్నటువంటి ఒక అమ్మాయి ఫోన్ చేసి ఆ వెయిట్ ఎత్తే రాయి మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్ మీరు చెప్పినటువంటి ఆ టెస్లీ ఫింగర్ ప్రింట్స్ తో మ్యాచ్ అయ్యాయి అని అంటుంది. మరోపక్క గ్రామ సర్పంచ్ ఇదంతా కూడా టెస్లీనే చేస్తున్నాడు అన్న అనుమానంతో గన్ను తీసుకుని ఆ టెస్లీని చంపడానికి బయలుదేరి వెళుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో టెస్లీ అక్కడికి వచ్చి గ్రామ సర్పంచ్ని కూడా కొట్టి తను ఇంతకు ముందు ఏ విధంగా హత్యలు చేశాడో అదే విధంగా గ్రామ సర్పంచ్ని కూడా నరికి చంపేస్తాడు. అప్పుడే పోలీసులు అక్కడికి వచ్చి టెస్లీని అరెస్ట్ చేసి తీసుకుని వెళుతూ ఉండగా టెస్లీ ఒక మానసిక వికలాంగుల్లాగా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఇదంతా చూస్తున్నటువంటి ఇన్స్పెక్టర్ కి డౌట్ వచ్చి వెంటనే సర్పంచ్ ఇంటికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి మృదులాన్ని చూసి చాలా బాగా ప్లాన్ చేశారు, మీరు అనుకున్నట్లుగానే అయ్యింది కదా అంటూ క్లాప్స్ కొడుతూ ఉంటాడు. ఆ మాటలు విన్న మృదుల వెంటనే ఇన్స్పెక్టర్ ని చూసి అసలు ఏం జరిగిందో
జరిగిందో చెప్పడం మొదలు పెడుతుంది. నిజానికి ప్రెసిడెంట్కి మరియు తన భార్య అయినటువంటి మృదులాకి పెళ్ళయ్యి చాలా సంవత్సరాలు అయి ఉంటుంది, కానీ ఇద్దరికి పిల్లలు మాత్రం పుట్టి ఉండరు. దాంతో ఆ ప్రెసిడెంట్ మృదులాన్ని చాలా ఇబ్బంది పెడుతూ తిడుతూ ఉంటాడు. ఇదంతా కూడా సోబిక్ గమనిస్తూ ఆ మృదులా దగ్గర చాలా మంచిగా మాట్లాడుతూ ఉంటాడు. అలా వాళ్ళిద్దరూ కూడా చాలా క్లోజ్ అవుతారు. ఒకరోజు ఊర్లో జాతర జరుగుతూ ఉండగా అందరూ కూడా ఆ జాతర దగ్గరకు వచ్చి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఆ సమయంలోనే సోబిక్ మరియు మృదుల ఇద్దరూ కూడా చాలా మంచిగా మాట్లాడుతూ ఉంటారు. ఆ మృదుల సోబిక్ ని చూసి, నీకు కొడుకు ఉన్నాడు కదా, తను నాకు కూడా కొడుకు లాంటి వాడే, మనం ఇద్దరం కూడా ఇక్కడి నుంచి ఏదైనా వేరే ప్లేస్ కి వెళ్లి ప్రశాంతంగా బ్రతుకుదామా అని అంటూ ఉంటుంది. అలా వాళ్ళిద్దరూ కూడా చాలా సేపు సరదాగా అక్కడ మంచిగా మాట్లాడుకుంటూ ఉంటారు. కొంతసేపటి తర్వాత జాతరలో నుంచి అందరూ కూడా ఇంటికి వెళ్లిపోతూ ఉండడంతో సోబిక్ వెంటనే మృదులాని చూసి, నువ్వు ఇంకిక్కడ ఉండకూడదు అని వెంటనే ఆ మృదులాని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి అక్కడి నుంచి వెళుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ప్రెసిడెంట్ మరియు తన ఫ్రెండ్స్ కూడా ఇంటి దగ్గరికి వస్తూ అదే సమయంలో ప్రెసిడెంట్ ఇంటి దగ్గర నుంచి వెళుతున్నటువంటి సోబిక్ ని చూసి, నిన్ను ఆ రోజే చంపేయాల్సింది, చంపకుండా చాలా తప్పు చేశాం, ఈ రోజు నా ఇంటికే వస్తావా అంటూ వెంటనే ఆ సోబిక్ ని గొడ్డలతో అతి కిరాతకంగా నరికి చంపేస్తారు. ఆ వెంటనే ఆ బాడీని ఎవరికి కనిపించకుండా దాచేస్తారు. అయితే ఇదంతా కూడా సర్పంచ్ వైఫ్ అయినటువంటి మృదుల పైనుంచి చూస్తూ అప్పుడేమీ చేయలేక సైలెంట్ గా ఉండిపోయి ఉంటుంది. అలా 20 సంవత్సరాల తర్వాత మృదుల వెంటనే ఆ టెస్లీని కలిసి జరిగిందంతా కూడా తనకి ఎక్స్ప్లెయిన్ చేసి, మీ నాన్నను చంపిన వాళ్ళని నువ్వు చంపాలి అని అంటుంది. అయితే టెస్లీ మాత్రం చాలా భయపడుతూ ఉంటాడు. అయినప్పటికీ ఆ మృదుల మాత్రం టెస్లీకి చాలా ధైర్యం చెప్పి, మీ నాన్నను చంపిన వాళ్ళు ఇక్కడ బ్రతికి ఉండకూడదు అని ఆ టెస్లీ ఫాదర్ ని చంపిన వాళ్ళ పేర్లన్నీ కూడా చీటీలో రాసి ఆ టెస్లీకి ఇచ్చి ఉంటుంది. అలా మృదుల తన పగ మొత్తాన్ని కూడా టెస్లీ ద్వారా తీర్చుకుంటూ ఉంటుంది. ఇది మొత్తం తెలుసుకున్నటువంటి ఇన్స్పెక్టర్ వెంటనే మృదులాని అరెస్ట్ చేసి అక్కడి నుంచి తీసుకుని వెళ్లిపోతాడు. అయితే ఇదంతా చేసినటువంటి టెస్లీ మాత్రం ఒక మానసిక వికలాంగుడు కావడంతో తను కొన్ని సంవత్సరాల్లోనే విడుదలయ్యి బయటికి వచ్చేస్తాడు. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. బ్రిజేస్ కి పెళ్లి ఎందుకు కావడం లేదు? బ్రిజేస్ పెళ్లి చేయడం కోసం బ్రిజేస్ ఫ్యామిలీ మరియు బ్రిజేస్ సిస్టర్ చెప్పిన అబద్ధం ఏమిటి? కేక్ మీద క్యాండిల్ బ్రిజేస్ పెళ్లిని ఎలా ఆపింది? బ్రిజేస్ పెళ్లి కాకుండానే ఇంటికి తీసుకువచ్చిన ఆ అమ్మాయి గతం ఏమిటి? చివరికి బ్రిజేస్ కి పెళ్లి జరిగిందా లేదా అన్నదే 2024లో మలయాళం లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి వైసేత్ రాయై ముప్పాతి ఈ మలయాళం ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.